ప్రియమైనటువంటి జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు మీకు కలుగునుగాక. ప్రియులారా, ఈ దినము యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో నుంచి కోరేషు రాజును గురించిన కొన్ని పాఠాలను నేర్చుకుందాం. కోరేషు జన్మించక ముందే యెషయా ప్రవక్త 200 సంవత్సరాలకు పూర్వము కోరేషు ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఆయన పేరేంటి, ఆయనకు ప్రభువు చేయబోయే కార్యాలేంటి అన్నీ కూడా యెషయా ప్రవక్త ద్వారా ఎంతో విశదీకరంగా వివరించాడు. ఆ పాఠ్య భాగాన్ని దినము చదువుకొని నీ జీవితానికి నా జీవితానికి ఉపయోగపడే కొన్ని పాఠాలని ప్రభు మనందరికీ నేర్పించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి కొంత సారాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్ని నేను చదువుతున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను మీకు ముందుగా పోవుచు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవానగు నేను అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులనిచ్చి తిని. నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, కోరేషు జీవితంలో దేవుడు పలికిన కొన్ని అద్భుతమైన మాటల్ని ఈ దిన మనము జ్ఞాపకం చేసుకుందాం. కోరేషు ఒక అన్య జాతికి సంబంధించిన వాడు అయినప్పటికీ దేవుడు కోరేషును నా సేవకుడు అని పిలుస్తున్నాడు. నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు అని పిలుస్తున్నాడు. ఈ దినం నీ జీవితంలో నీవెలా ఉన్నావో నాకు తెలియదు. నీవు యేసు గురించి ఎప్పుడైనా విన్నావో వినలేదో నాకు తెలియదు. యేసు గురించిన లేఖన పఠనాల్ని బైబిల్ గ్రంథం నుంచి నీవు చదవలేదో తెలియదు. కానీ దేవుడు నిన్ను బాగా ఎరుగుతాడు. ఆయన నిన్ను ఎరిగి ఉంటున్నాడు. 200 సంవత్సరాలకు ముందు, కోరేషు పుట్టకముందే దేవుడు కోరేషును ఎన్నుకొని తన గురించి పలికిన ఒక మాట 1వ వచనంలో చూస్తున్నాం. యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఫర్ సైరస్. కోరేషు కొరకు దేవుడు పలికిన కొన్ని ఘనమైన మాటలు. ఈ దినం ఆ ఘనమైన మాటలు నీ కొరకు కూడా, నీ కొరకు ప్రభు పలుకుతున్న ఈ మాటలను నువ్వు కూడా గుర్తెరగాలి. నిన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు, నిన్ను ఈ లోకంలోకి పంపించాడు. నీవు ఫలాని గ్రామంలో పుట్టాలని ఆయన ఇష్టపడ్డాడు. నీవు ఫలాని విద్యాభ్యాసం చేయాలని, ఫలాని చోట ఎదగాలని, ఫలాని సహోదరునికి లేకపోతే సహోదరితో నీవు వివాహం పొందాలని, దేవుడు నీకు ఫలాని పిల్లల్ని ఇవ్వాలని, ఫలాని తల్లిదండ్రులను ప్రభు నీకు ఇవ్వాలని ఎంతో కాలం ముందే ఆయన నిన్ను అనుకున్నాడు, నిన్ను ఇష్టపడ్డాడు, నిన్ను కోరుకున్నాడు. నీవు తన బిడ్డగా ఉండాలని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. ఈ దినము ఒకవేళ నీవు అలాంటి స్థితిలో లేకపోయినట్లయితే ఈ దినం నువ్వు తెలుసుకో, దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. నీవు తన బిడ్డగా ఉండాలని కోరుకున్నాడు. ఈ అధ్యాయం యొక్క భాగంలో మనం చదువుకున్న 5th verseలో మనం గమనించినట్లయితే, నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడన్న విషయాన్ని ప్రభు కోరేషుకు నేర్పించాలని ఆయన ఈ మాటల్ని జ్ఞాపకం చేసి ఈ దినం నీకు కూడా ఆయన చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏ దేవుడు లేడు, నేనే దేవుడను, నిన్ను పుట్టించిన వాడను నేనే, నిన్ను అభిషేకించిన వాడను నేనే అన్న విషయాల్ని ప్రభు ఈ 1వ వచనంలో మనందరితో కూడా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం నీ జీవితంలో ప్రభు నిన్ను ఎన్నుకోవడమే కాదు, కానీ ఆయన నీ చేతిని పట్టుకున్న అనుభవాల్ని కూడా మనము గమనించాలి. పిల్లారా, 1వ వచనం చూడండి.
అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కోరేషు జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, గాడ్ నాట్ ఓన్లీ అనాయింటెడ్ హిమ్, దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకొని అభిషేకించడమే కాదు, కానీ ఆయన తన కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన కుడి చేతిని మరి పట్టుకొని మరి జనములను జయించడానికి ఒక రాజుగా ఆయనను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ దినము దేవుడు నిన్ను ఎన్నుకోవడమే కాదు, నీ చేతిని కూడా పట్టుకున్నాడు. నీవు పడిపోకుండా నీవు ముందుకు సాగడానికి, నీవెత్తునకు ఎదగాలని ప్రభు నీ చేతిని పట్టుకున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీ చేతిని పట్టుకున్నాడు. నిన్ను ఆరోగ్యవంతునిగా బలవంతునిగా చేయడానికి ప్రభు నీ చేతిని పట్టుకున్నాడు. నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. జనములను జయించడానికి కోరేషు చేతిని ఏ రీతిగా పట్టుకున్నాడో నీ చేతిని కూడా పట్టుకున్నాడు. కోరేషు తన కాలంలో మరి సిరియన్లను ఓడగొట్టాడు, అస్సిరియన్లను ఓడగొట్టాడు, అరబ్బీలను ఓడగొట్టాడు. దాని తర్వాత మరి బబులోనీయులను, ఇంకా అనేక భూమి మీద ఉన్నటువంటి ఘనమైన రాజ్యాల్ని, గ్రీక్, దాని తర్వాత యూరోప్ ప్రాంతంలో అనేక రాజ్యాలన్నీ కూడా కోరేషు ఒక వశము చేశాడు దేవుడు. కోరేషును చక్రవర్తిగా మలిచాడు. ఒక అన్య వ్యక్తిని దేవుడు అభిషేకించి ఆయన చేయి పట్టుకొని అనేక దేశాలను ఓడగొట్టడానికి దేవుడు ఆయనకు కృప ఇచ్చినట్లయితే, నిన్ను దేవుణ్ణి ఎరిగిన నిన్ను, దేవుని బిడ్డను అని చెప్పుకుంటాంటే నిన్ను, నీ జీవితంలో నాకు ఎవరు లేరు, నాకు దిక్కెవరు లేరు, నాతో ఎవరు లేరు అనుకుంటున్నటువంటి మరి నీతో మరి ఈ దినము నీ చెయ్యి ఆయన పట్టుకోడా, ఆయన నిన్ను కూడా మరి అనేకులకు ఒక రాజుగా, అనేకులకు ఒక మరి అధిపతిగా, అధికారిగా దేవుడు నిన్ను చేయడా? నిశ్చయముగా ఆయన నీ చేతిని పట్టుకుని నిన్ను ముందుకు నడిపించేవాడై ఉంటున్నాడు. ఈ దినము మనం ఆ విషయం మనము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అబ్రహాము చేయిని పట్టుకొని నడిపించాడు. దేవుడు ఇస్సాకు చేయి పట్టుకొని నడిపించాడు. దేవుడు యాకోబును తన మామ యొక్క మరి ఇంటికి తీసుకుని వెళ్ళి మరలా తన చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. యోసేపు జీవితాన్ని ఆయన చేయి పట్టుకొని చెరసాలలో నుండి ఆయన మరలా 14 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకురాలేదా? యోబు అనేక శ్రమల గుండా, అనేక ఇబ్బందుల గుండా ముందుకు సాగుతున్నటువంటి వేళ ఆరోగ్యం ఇచ్చి, తన సంతానాన్ని ఇచ్చి, తన యొక్క ఆస్తిని మరలా సమకూర్చి దేవుడు యోబును తన చేతి నీడలో దాచిపెట్టలేదా? ఈ వచనం, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్న గొప్ప మాట ఈ ఉదయకాలశంలో నీ కొరకే ప్రభు సెలవిస్తున్నాడు. నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. ప్రభు ఇదే యెషయా గ్రంథంలో అంటాడు, నిన్ను నేను ఎలా మర్చిపోతాను, నీవు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. చూడు, నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకొని ఉన్నానని ప్రభు ఎంత చక్కగా తన లేఖనాల్లో మన కొరకు రాసిపెట్టాడు. కనుక ఈవేళ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. కన్నీళ్ళు, నిట్టూర్పు, శ్రమ, దుఃఖము ఈ దినం నీ జీవితంలో ఉన్నట్లయితే, దేవుడు కోరేషును అభిషేకించినట్లు నిన్ను అభిషేకించి నిన్ను ఎన్నుకున్నాడు. తన బిడ్డగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఈ దినం మొదలుకొని ఒకవేళ నీవు గుర్తెరగకపోతే ఆయన నీ చేయిని పట్టుకొని నడిపించుతున్న దేవుడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ గొప్ప పాఠాన్ని ఇదే అధ్యాయంలోకి మనము వెళ్ళినట్లయితే, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండానట్లు తలుపులు తీసేదను. కోరేషు యెహోవా దేవుని గురించి ఎరగని వాడు. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు ఆయనకి. ఆయన యుద్ధాలు చేయడానికి ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి యుద్ధంలో మరి ఆయన విజయవంతుడు కాగలుగుతున్నాడు. ప్రతి కోట గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోట గోడలు ఎంతో పెద్దవిగా, గేట్స్, ఇనుప గడియలు,
దాని తర్వాత ఇత్తడి తలుపులు, ఆ యొక్క గేట్స్ ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా దేవుడే పగలగొట్టాడు, దేవుడే తెరిచాడు. అన్నిటినీ ఆయన ఆటోమేటిక్గా తెరుచుకున్నప్పుడు మేబీ కోరేష్కి ఇలా అనిపించుండొచ్చు, నేను ఎంత అదృష్టవంతుడు, నేను ఎంత లక్కీ ఫెలోని, నాకెంత గొప్ప భాగ్యము మరి కలిగింది, నా తెలివితేట వలన, నా జ్ఞానం వలన, నా బుద్ధి వలన నాకు ఈ తలుపులన్నీ తెరుచుకుంటున్నాయి, ఐఎమ్ రియలీ లక్కీ ఫెలో అని తన జీవితంలో అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు ఆయన పుట్టక ముందే ఆయన పేరుతో సహా దేవుడు అంటున్నాడు, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకున్నట్లు తలుపులు తీసేదను. 2వ వచనంలోని 2వ భాగం చూడండి, ఏమంటున్నాడు, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. ఎంత చక్కని మాట. ఆ దినం ఆ యుద్ధ రంగంలో కోరేషుకు తెలియకపోవచ్చు దేవుడు తలుపులు తెరుస్తున్నాడని, దేవుడు ఆయన చేయిని పట్టుకున్నాడని, దేవుడు అతని కొరకు తలుపులు తెరుస్తున్నాడన్న విషయము కోరేషుకు ఆ గడియ తెలియదు. ప్రియులారా, ఈ దినం నీ జీవితంలో నువ్వు వెళ్తున్న అనుభవాల గుండా దేవుడు నన్ను మరిచిపోయాడే, దేవుడు నన్ను ఎన్నుకోలేదే, దేవుడు నన్ను ఇష్టపడలేదేమో అనే తాత్పర్యంలో నీవు ఉంటున్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్ను ఎన్నుకున్నా, ఐ హ్యావ్ చూజన్ యూ, నేను అభిషేకించినట్లు కోరేషును నిన్ను కూడా నేను ఎన్నుకున్నా, నీ చేతిని పట్టుకున్నా, నీ ఎదుట తలుపులు మరి మూయకుండా నేను వాటన్నిటిని పగలగొడుతున్నాను అన్న విషయాన్ని ప్రభు మనకు తన లేఖనాల నుంచి మనకు ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదేనా నీవెటువంటి తలుపులను నీ ఎదుట ఉన్నావో నాకు తెలియదు. ఉద్యోగము అనే ఆటంకం నీకుందా? నీ జీవితానికి జీవనం లేకుండా నీవు బ్రతుకుతున్నావా? నీ పిల్లల పెండ్లిళ్ళు కాకుండా ఆటంకంలో నీవు ఉంటున్నావా? లేకపోతే నీ జీవితంలో అనారోగ్యత చేత ఇంకా నేను ఎప్పటికీ బాగుపడలేనేమో అనే ఆ తలుపు మూయబడినట్లుగా నీకు అనిపిస్తుందా? నీవు అప్పులో కూరుకొనిపోయి ఇక ఎన్నడూ కూడా నాకు గొప్ప ఆనందం కలగదు అనే అనుభూతుల్లో నీవు జీవిస్తున్నావా? నీవు చెరలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? కన్నీరులో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నేను నీ చేయి పట్టుకున్న నీ కొరకు నీ ఎదురుగా ఉన్న తలుపులన్నిటినీ నేను తెరిచి పెడతానని ప్రభు సెలవిస్తున్నాడు. ఇదినా నీ జీవితంలో ప్రభు నీ కొరకు మరి తెరవాలనుకుంటున్నటువంటి తలుపులు మరి నీ ఎదురుగా ప్రభు నిలబడి నీకు సహాయపడడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు దావీదునకు మరి ఏ రీతిగా తలుపులు తెరిచాడో, ఏ రీతిగా దేవుడు దావీదు యొక్క జీవితంలో ఉన్న అనుభవాలను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో దావీదు యొక్క అనుభవాలను ఇక్కడ ఉన్నటువంటి ఒక గృహ నిర్వాహకుని కొరకు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నేను మీకు చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడు మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. పిల్లరా, అలాంటి కండిషన్లో దేవుడు నిన్ను ఉంచాడు. నువ్వెందుకు బలహీన పడుతున్నావు? నువ్వెందుకు నీరసించిపోతున్నావు? నీవెందుకు నా వల్ల కాదు అని నీ జీవితంలో నీవు అనుకుంటున్నావు అని నాకు తెలియదు. ఈ గడియ నీవు తెలుసుకోవాలి, దేవుని బిడ్డగా దేవుడు నీ కొరకు ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డుబండను నీ కొరకు తెరవడానికి ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుకు పూర్వము 539 BC రోజు బబులోని యొక్క తలుపులు తెరవబడ్డాయి. చరిత్రలో మనం వెళ్ళి చూసినట్లయితే 539 BC అక్టోబర్ బబులోని యొక్క తలుపులు మరి కోరేష్ కొరకు తెరవబడ్డాయి. మరి ఈ దినం నీ కొరకు కూడా ప్రభు తలుపు తెలవాలని ఆశపడుతున్నాడు. నీ తలుపులను కూడా ప్రభు తెరిచిపెట్టాలని ఆశపడుతున్నాడు. ప్రభు అన్నాడు, నీవు దేన్ని తెరుస్తావో అది నేను పరలోకంలో తెరుస్తా, నీవు దేన్ని బంధిస్తావో అది భూమి యందు నేను బంధిస్తానని మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో ప్రభు మనకు చెప్పలేదా? మనకు మాట ఇవ్వలేదా? ఈ దినం నీ జీవితానికి కూడా ఈ నాట్ ఓన్లీ హోల్డ్ యువర్ హ్యాండ్, నీ చేతిని
ఆయన పట్టుకోవడమే కాదు, ఆయన నీ కొరకు ప్రతి విధమైన తలుపును ఆయన తెరవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈవేళ ఆయన నీ కొరకు తెరవాలనుకుంటున్నటువంటి ప్రతి అనుభవం చాలా గణనీయమైంది, గొప్పది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, మూడో పాఠాన్ని కూడా ఈ వచనాలు చూడగలుగుతున్నాం. మొదటిది, ఆయన నీ చేతిని పట్టుకున్నాడు. రెండవది, నీ కొరకు ఆయన తలుపులను తెరిచాడు. మూడవది, ఈ వచనాల్లో మనం చూసినట్టయితే మూడవ వచనంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. ఎంత అద్భుతమైనటువంటి పాఠం పిల్లారా. దేవుడు అంటున్నాడు, అంధకారంలో దాచబడినటువంటి మరుగైన ధనాన్ని, రహస్య స్థలాలలో ఉంచబడిన నిధులను నేను నీ కొరకు తెరుస్తాను అంటున్నాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. మన దేవుడు మనకున్న చిన్న చిన్న కష్టాలను తీర్చలేడా? రహస్య స్థలంలో ఉన్న ధన నిధిని నీకు ఇవ్వడానికి సిద్ధంగా. ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కలత చెందుతున్నాడు? ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. నీ ప్రక్కనే కూర్చున్నాను, నీతో మాట్లాడుతూ తన చేతిని నీ భుజం మీద ఉంచి సహోదరుడా, సహోదరి అని వేళ నిన్ను పలకరిస్తున్నాడు. నిన్నెప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళగలడా? నీ కొరకు ఆయన ఏమైనా చేయకుండా ఉండగలడా? నేను విడవను, ఎడబాయను అని సెలవిచ్చిన నీ ప్రభు, నీ దేవుడు, నిన్ను ఈ లోకానికి పుట్టించినటువంటి ఆయన ఈవేళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి నమ్ము, దేవుని విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వలన అయితే నమ్మే నీకు సమస్తము సాధ్యమే అని ప్రభు సెలవిచ్చాడు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ దినము ప్రభుని నమ్ము. మార్తతో ప్రభు సెలవిచ్చాడు, మార్తా, నేనే పునరుద్ధానము, నేనే జీవము అని నీవు నమ్ముచున్నావా? అవును ప్రభా, నీవు అంత్య దినమున అందరూ మృతుల పునరుద్ధానులు అవుతారని నేను నమ్ముచున్నాను అంటే, అది కాదమ్మా, నేనే ఆ పునరుద్ధానం అని ప్రభు సెలవిచ్చి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ దినం నీవు దేవుణ్ణి నమ్మితే దేవుని మహిమను నీవు చూస్తావు. దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నావా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈవేళ దేవుణ్ణి నమ్ము, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆయన నీ జీవితాన్ని ఒక రూపాంతరపు అనుభవంలోకి తీసుకొస్తాడు. ఒక డిఫరెంట్ అనుభవంలోకి ప్రభు నిన్ను తీసుకురాగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని ఈవేళ దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 3వ వచనం చూడండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను. ఇవన్నీ కూడా దేవుడు కోరేషుకు ఇచ్చాడు. ఆయన చెయ్యి పట్టుకున్నాడు, తలుపులన్నీ తెరిచాడు, అన్ని రాజ్యాల్ని తన వశం చేశాడు. అన్ని రాజ్యాలను, అనేక ధనాన్నిదంతా కూడా కోరేషు చేతికి అప్పగించాడు. ఎందుకో తెలుసా? చూడండి, 4వ వచనంలో ఈ రీతిగా ప్రభు అంటున్నాడు, ఎందుకు ఈ పనులన్నీ నేను చేశాను అన్న విషయాన్ని అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు 4వ వచనంలో, నా సేవకుడైన యాకోబు నిమిత్తం, ఇదంతా కూడా నా సేవకుడైన యాకోబు కొరకు చేస్తున్నా. యాకోబు కొరకు, నేను ఏర్పరచుకున్న యాకోబు కొరకు నేను ఈ పనులన్నీ చేస్తున్నా. నీవు ఉన్నత శిఖరాలకు వెళ్ళినప్పుడు నా కుమారుడు, నా యొక్క ప్రియుడైనటువంటి ఇశ్రాయేలును నీవు మరలా ఇశ్రాయేల్ దేశానికి పంపించు, దేవుని మందిరాన్ని కట్టించు, నేనే నిజ దేవుడు అని నువ్వు తెలుసుకో. అందుకునేకే నీ చెయ్యి పట్టుకున్నా, నీ కొరకు అన్ని తలుపులను తెరిచా, నీ కొరకు నేను అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను నీ కొరకు తెరిచా. నౌ యూ హ్యావ్ టు షో మర్సీ ఆన్ ఇస్రాయెల్. ఇస్రాయేల్ ప్రజల మీద నీవు దయ కలిగి ఉండాలి అన్న విషయాన్ని
ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్న మాటలను చూడండి. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నీకు బిరుదులనిచ్చి తిని. కోరేషు దేవుణ్ణి ఎరగలేదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. అయినప్పటికీ కూడా దేవుడు కోరేషును చెయ్యి పట్టుకున్నాడు, తలుపులన్నీ తెరిచాడు, ధననిధిని అంతటిని ఇచ్చాడు. కోరేషు దేవుణ్ణి ఎరగకపోయినా కోరేషు పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప కృప అంత ఘనమైతే, ఈ దినం నీవు ఆయన చెంతకొస్తే, నీవు ఆయనను నమ్మడానికి ఇష్టపడితే ఆయన నీ కొరకు చేయలేదంటూ ఏమీ లేదు ప్రియులారా. చాలా రోజులు అయిన తర్వాత కోరేషుకు తెలుపబడ్డది. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో అనే అనేక మంది దేవుని బిడ్డలు కోరేషుకు తెలియజేశారు. ఏమని? అయ్యా, నీ గురించి మా దేశంలో ఒక ప్రవక్త, యెషయా అనే ప్రవక్త నీ గురించి రాశాడు. నీవు చాలా కాలమైన తర్వాత పుడతావని నీ పేరుతో సహా రాశారు. నీ చేయి పట్టుకుంటాడని రాశాడు. నీ కొరకు తలుపులు తెరుస్తారని రాశాడు. నీ కొరకు రహస్య ధనమంతా కూడా తీసుకొని వస్తాడని రాశాడు. దేవుడు రాసి పెట్టాడు అన్నప్పుడు కోరేషు ఆ పుస్తకాలను, యెషయా రాసిన ప్రవచన గ్రంథాలను తెప్పించుకొని చదువుకొని యెహోవాయే దేవుడు అని తెలుసుకోగలిగాడు. యెహోవాయే మరి ఆకాశమునకు భూమికి కర్త అయిన దేవుడని తెలుసుకోగలిగాడు. యెహోవాయే నా చేయి పట్టుకున్నవాడు, ఇది నా లక్ కాదన్న విషయం తెలుసుకున్నాడు. యెహోవాయే తలుపులు తెరిచాడు. ఆయా దేశాల్లో ఈ తలుపులు ఎట్లా తెలుసుకుంటాయి బాబా అని నేను అనుకున్నప్పుడు దేవుడే నా కొరకు తలుపులు తెరిచాడు. నా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ ధనధాన్యం అంతా కూడా దేవుడే నాకు ఇచ్చాడన్న విషయము కోరేషు గ్రహించిన వాడై ఆయన తన జీవితంలో గుర్తెరగాడు. హీ రికగ్నైజ్డ్ దట్ గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్. దేవుడు తనను గురించి బాధ్యత తీసుకున్నవాడనే విషయాన్ని గుర్తెరగాడు. ఎజ్రా గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి. ఎజ్రా పలికినటువంటి ఆ మాటలు నేను మీ కొరకు చదువుతున్నాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ 2వ వచనంలో ఆయన అంటున్న మాట చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులో గుదురో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మరియు యెరూషలేము నుండి దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణలు గాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారు వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాను. ఎంత చక్కని మాట. కోరేషు ఒకరోజు గుర్తెరిగాడు, యెహోవాయే దేవుడు అని గుర్తెరిగాడు. ఈ వచనాల్లో ఆకాశమందలి దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. రాజు అంటున్న మాట, రాజుకి ఎవరు ఆజ్ఞాపించారు? రాజు అంటున్నారు, ఆకాశమందలి నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. ఈ దినం దేవుడు కూడా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు నన్ను నమ్ము, నేను నీ చేయి పట్టుకుంటా. నువ్వు నన్ను నమ్ము, నీకు ఆటంకంగా ఉన్న ప్రతి తలుపును నేను తెరుస్తా. నువ్వు నన్ను నమ్ము, అంధకార స్థలములో ఉన్న ధననిధిని నేను నీకు ఇస్తా. ఈవేళ ప్రభు మాటను నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. కోరేషు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి నమ్మాడు. ఏమని నమ్మాడు? యెషయా గ్రంథము 45వ అధ్యాయంలోకి మనం మరలా వచ్చినట్లయితే ఏమని నమ్మాడో చూడండి. దేవుడు పలికిన మాటలు యెషయా ప్రవక్త రాస్తున్నాడు. నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. వాటే
అవుట్ స్టాండింగ్ వర్డ్ ఈజ్ దట్. దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు అంటున్నాడు. నిన్ను ఉద్ధరించడానికి ఎవడు లేడు, నేనొక్కడనే అంటున్నాడు. నేనే దేవుడను, నా వైపుకు చూసి రక్షణ పొందు. నేనే దేవుడను, నీ చేతిని పట్టుకొని నడిపించే దేవుడను. నేనే నీ దేవుడను, నీ కొరకు ప్రతి కష్టంగా ఉన్న తలుపులన్నిటినీ తెరిచే దేవుడను. నేనే దేవుడను, రహస్య స్థలములో ఉన్న ధననిధిని నీ కొరకు సిద్ధపరిచిన దేవుడను. 5th verseలో నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఈ దినం సహోదరా సహోదరి, ఈ దినము నువ్వెన్ని తలుపులు వెతికినా, ఎక్కడికైనా వెళ్ళినా, నువ్వు గుర్తుంచుకో, యేసయ్య తప్ప ఈ లోకంలో రక్షకుడు ఎవరు లేరు. యెహోవా ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలడు. ఆయన ఒక్కడే నిన్ను ఉన్నత స్థితికి తీసుకురాగలడు. ఇది నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్త దేవుణ్ణి నమ్మింది. సమాధిలో కుళ్ళిపోయినటువంటి లాజరు తన తమ్ముడిని తిరిగి పొందుకోగలిగింది. ఇది నువ్వు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నావా? ప్రభు చెంతకురా, ఆయనను నమ్ము. ఆయన నీ జీవితానికి గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. యేసు చెంతకు పరిగెత్తిరా, ఆయన కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా ఇది నా ప్రభు చెంతకు వస్తావా? ఆయన పరిగెత్తుకొని వచ్చి నీ మెడ మీద పడి నిన్ను కౌగిలించుకొని నిన్ను ముద్దు పెట్టుకొని తన బిడ్డగా నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, సత్యస్వరూపైన తండ్రి, ఈవేళ కోరేషును ఏ రీతిగా ఎన్నుకొని ఆయన చేతిని పట్టుకొని ప్రభా, ఏ రీతిగా ఆయన కొరకు నీవు తలుపులను తెరిచి, ఏ రీతిగా ఆయనకు రహస్యమందున్న మరి ప్రతి ధననిధిని నీవు ఇచ్చావు. ఇది మా ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రభా, నీ చేతితో వారిని పట్టుకొని వారి ఆటంకాలన్నింటినీ తొలగించి వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చమని, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ మహిమ, నీ శక్తి నీ ప్రజలందరి మీద ఉంచమని ప్రార్థిస్తూ, నమ్ముటకు వారికి కృప దయచేయమని ప్రార్థిస్తూ, యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్.